బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎంపిక ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ బీఆర్ఎస్లకు మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎక్స్ అఫిషియో ఓటు కీలకంగా మారింది. ఈ క్రమంలో ఇస్నాపూర్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఒకే వాహనంలో రావడం చర్చనీయాంశమైంది. ఈ లెక్కన రఘునందన్ రావు ఎక్స్ అఫిషియో ఓటు బీఆర్ఎస్కే అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. चलो राइट సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎంపిక ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్ బీఆర్ఎస్లకు మ్యాజిక్ ఫిగర్ రాలేదు. సో దీంతో అక్కడ ఎక్స్ అఫిషియో ఒకటి చాలా కీలకంగా మారింది. ఈ క్రమంలో ఇస్నాపూర్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇద్దరు హాజరయ్యారు. ఇద్దరు ఒకే వాహనంలో రావడం చర్చనీయాంశమైంది. సో ఈ లెక్కన రఘునందన్ రావు వేయబోతున్నటువంటి ఎక్స్ అఫిషియో ఓటు అది బీఆర్ఎస్కే అన్నటువంటి ప్రచారం అయితే సాగుతోంది. మా ప్రతినిధి దుర్గారెడ్డి మరింత సమాచారం అందిస్తారు. దుర్గారెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇద్దరు ఒకే వాహనంలో వచ్చారు. సో ఇది దేనికి సంకేతం? రఘునందన్ రావు ఎక్స్ అఫిషియో ఓటు బీఆర్ఎస్కు పడబోతున్నటువంటి ప్రచారంలో ఎంతవరకు నిజం కనిపిస్తోంది? సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిల్ కౌన్సిల్ ప్రమాణ స్వీకారానికి కార్యక్రమానికి మాత్రము మెదక్ ఎంపీ రఘునందన్, ఆ తర్వాత పడంచేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇద్దరు కలిసి ఒకే వాహనంలో హైదరాబాద్ క్యాంపు నుండి ఇక్కడికి తిరిగి వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఇక్కడ ఏదైతే ఇస్నాపూర్ లో మాత్రము ఆ ఓటు దాదాపు వాళ్ళు సరిపోయేంత మెజారిటీ బీఆర్ఎస్ పార్టీకి లేదు కనుక ఆ బీజేపీ సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది కనుక ఈయన ఎక్స్ ఆఫీసర్ మెంబర్ గా ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్ కౌన్సిల్ సమావేశంలో హాజరై ఆ తర్వాత ప్రమాణ స్వీకారోత్సవం అందరము వీళ్ళకు మద్దతు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నిజంగా నిన్నటి ప్రచారం వరకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శనాస్త్రాలు చేస్తున్నారు, ఒకరిపై ఒకరు దాడి చేసే పరిస్థితిలో ప్రచారం చేశారు. ఈ రోజు మాత్రము ఆ కౌన్సిల్ సమావేశానికి ఒకే వాహనంలో రావడం చర్చానీయాంశమైందట బీఆర్ఎస్ పార్టీలో కాబట్టి బీజేపీలో కానీ ఇద్దరు ఒకే వాహనంలో వచ్చి ఇక్కడ ఇస్నాపూర్ మున్సిపల్ సమావేశంలో పాల్గొని ఆ తర్వాత కూడా అక్కడ ఒకరిపై ఒకరు అంటే దాదాపు విమర్శలు చేసుకున్నా, సద్విమర్శలు చేసుకున్నా ఈ రోజు కలిసి మాత్రము ప్రయాణం చేసే పరిస్థితికి అయితే వచ్చిందని చెప్పవచ్చు. అంటే దాదాపు ఇస్నాపూర్ లో మాత్రం బీజేపీ, బీఆర్ఎస్ రెండు కలయికతోటే చైర్మన్, వైస్ చైర్మన్ మరి కాసేపట్లో ఎంపిక కాబోతుంది. దీనికి ఇద్దరు కూడా ఇటు మహిపాల్ రెడ్డి, ఎంపీ రఘునందన్ కూడా ఇద్దరు సపోర్ట్ ద్వారానే ఈ యొక్క బీఆర్ఎస్ ఇస్నాపూర్ కైవసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. ఇస్నాపూర్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి అక్కడ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఎక్స్ అఫిషియో ఓట్లు చాలా కీలకంగా మారాయి. ఇప్పటికే అక్కడ మున్సిపల్ ఆఫీస్కి ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇద్దరు చేరుకున్నారు. ఇద్దరు కూడా ఒకే వాహనంలో అక్కడికి రావడం చర్చనీయాంశమైంది. సో దీంతో ఇద్దరు ఎక్స్ అఫిషియో ఓట్స్ బీఆర్ఎస్కే పడబోతున్నాయి. సో దీంతో అక్కడ బీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోబోతుందన్నటువంటి చర్చ సాగుతుంది. మరి కాసేపట్లోనే మరి కాసేపట్లో ఏం జరగబోతుంది, ఇస్నాపూర్ పీఠం ఎవరికి దక్కబోతుంది అనే దానిపైన మరి కాసేపట్లో స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది.